నాకు వచ్చిన పరిస్థితి పగోనిగిన రావద్దు. నాకు వచ్చిన పరిస్థితి పగోనిగిన రావద్దు. పెళ్లి చేసుకోరా అని చెప్తున్నా. ఎందుకంటున్నా తెలుసా, ఇంతకుముందు చూసిన వీడియోలో మా అత్తతో నాకు ఎంత టార్చర్ ఉందంటే పెళ్ళి చేసుకొని ఆ పగోనిగిన రావద్దు, ఇంత టార్చర్ పెడుతుంది. ఇప్పటికి నా పక్కనే కూర్చుంది. నన్ను తిట్టుకుంటూ రావుతుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఆకలి అయితే తిండి పెట్టమన్నా పెట్టలే పొద్దునుంచి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు మాట్లాడిన పెళ్లి చేసుకో అంటుంది. ఇక చూడు ఇక్కడుంది. పెళ్లి చేసుకోరా అని చెప్తున్నా. వాడు సుక్కల్లో మెరిసేటి చంద్రుడు, కలవ కల్లోడు, కాంతి నవ్వోడు, పారాయి. ఎందుకు చేసుకోరా పెళ్లి? గాలి బాడకావు. ఇప్పుడే పెళ్లి చేసుకుని ఏం చేయాలి చెప్పు. లవ్ చేసినవారా? పెళ్లి చేసుకోరా, గాలి బాడకావు అని చెప్తున్నా. నన్ను నామకాన్ని కోలు పడతారు అక్క. ఎందుకు పడరా? నీకేమైంది? అన్ని తక్కువ కర్రెగా ఉన్నా కదా. కర్రెగా ఉంటే ముక్కు మొక్క ముద్దులేదా? అందంగా లేవా? అందుకే చేసుకో అంటున్నారా గాలోడా అని చెప్తున్నా. అందం ముఖ్యం కాదక్క, మనసు మంచిగా ఉండాలి, తెల్లగా ఉండాలి. ఈ రోజులల్లో తెల్లగా లేకున్నా లేదు. మరి దొరుకుతలేరు మాట. అట్లయితే ఏం కాదు, చేసుకో అని చెప్తున్నా. అనవసరంగా మాటలు పడుతున్నావురా. మాటలు పడ్డ పర్లేదు కానీ పెళ్లి చేసుకో. ఎందుకు రా గాలి బాడక గాలోడా? తిట్టు కానీ నేను గాలి శకలు ఉన్నాయి ఎవరా నీ దగ్గర? గాలోడా పెళ్లి చేసుకోమంటే చేసుకోరా. తిట్లు పడతా కానీ పెళ్లి చేసుకోను. నాకు నీ మైండ్ ఏం మైండ్ రా? పెళ్లి చేసుకోరా అంటుంటున్నావు, తిట్లు పడతా కానీ అంటావు. ఏం చేయాలి? పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు? మంచిగా పెళ్లి చేసుకొని ఉండక ఏ పగవాని కూడా ఎందుకు రావద్దురా? అంతే మరి. ఇంత టార్చర్ నాకు 2 రోజుల నుంచి. టార్చర్ ఉంటది మరి. పెళ్లి చేసుకున్నాక టార్చర్ ఉండక ఏం చేస్తుంది? చేసుకోరా అని చెప్తున్నా నేను. పెళ్లి చేసుకోరా అని మంచి మాటతో చేసుకోరా. ఇన్నోళ్ళు అందరు సరైన బుద్ధి చెప్పు. తిండి పెడతలేదు, ఏం వెయ్యను రా అన్నం. పెళ్లి చేసుకోరా నువ్వు. అన్నం వెయ్యను. పెళ్లి చేసుకుంటే వేస్తావు ఇప్పుడు? ఇప్పుడే తిందాం. నేను పెళ్లి చేసుకోను. ఏం చేసుకోను. పెళ్లి చేసుకుంటే అన్నం వేస్తా. అస్సలు చేసుకోను. ఇట్లా ఉంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. రాత్రి 2 గంటల దాకా నాకు మా అత్తకు పెద్ద పంచాయతీ. తిన్నామన్నా ఈయన కరెక్ట్ అన్నం తినిస్తలేదు. ఎవరికి ఇట్లాంటి అత్త ఉండదు. అంటే ఇట్లా టార్చర్ పెట్టే అత్త. నాకు నెత్తులున్న జుట్టు మొత్తం ఊడిపోతుంది. అట్లాంటి టెన్షన్ పెడుతుంది, అట్లా తిడుతుంది. పెళ్లి చేసుకోమని తిడుతా. అంటే పెళ్ళి అంటే ఊకనేనా? ఏం కావాలి? పెళ్లి అంటే ఊకనే అంటే ఏం కావాలి? పిల్ల కావాలి, పైసలు కావాలి. పిల్లని మాట్లాడతాను చెప్పినా ఇంకేం కావాలి? పైసలు వద్దా? పైసలు ఎందుకు రా ఊకే పైసలు అని అంటావు? పెళ్ళి ఎట్లా చేసుకోవాలి మరి? చాలా అత్తగారు ఇచ్చే కట్నంతో చేసుకో. అంతే ఇజ్జత్ లేకుండా లేను నేను. ఇజ్జత్ లేకుండా ఉట్టి పుణ్యాన్ని తీసుకొచ్చుకో. గుట్ట మీద పెళ్లి చేసుకోవచ్చుకో. వద్దు, నేను ముందు అడిగేస్తాపా. నువ్వు ఎంత ముందు అడిగేసినా కానీ పైసలు కావాలి. ఎంత ముందు అడిగేసినా పైసలు. పెళ్లి చేసుకొని రావచ్చు. నేను చాయ్ కాఫీ తాగుతా తెలుసు కానీ కాఫీ తాగి కూడా చేసుకొని రావచ్చు. పెళ్లి ఎందుకు ఇద్దా? చేసుకోరా గాలోడా, చేసుకోరా గాలి బాడుకావు అని చెప్తున్నా. పెళ్లి చేసుకోరా జర్రా. ఇంకా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నీ దగ్గరికి వస్తే నువ్వు పెళ్లి అని పెళ్లి ముసలోని అయినాక చేసుకుంటావరా? అప్పటికైనా పర్లేదు. ఒక ముసలిదాన్ని చూసి చేసుకుంటా. ఏ ముసలిదాన్ని? ఎవరు ఇస్తారు నీకు పిల్లని? అప్పటి వరకు ఎవరు వాళ్ళని చేసుకుంటా. ఎవరు ఇయ్యరా? అసలు మెంటల్ కావరా నాకు? ఎవరు ఇయ్యరు? పెళ్లి చేసుకో. ఇయ్యకపోని అప్పటికి ముసలిదాన్నే చేసుకుంటా. వద్దు, మంచి అమ్మాయి చూసుకొని పెళ్లి చేసుకోవాలి. కానీ నా ముఖాన్ని కోలు పడతారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అత్తగారు చైన్ వేస్తారు, ఉంగరం అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. వాళ్ళ మీద ఆశ పెట్టుకోలేను. అట్లా నాకు బండి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి.
కానీ వాళ్ళ మీద ఆశ పెట్టుకోలేదు కదా. ఏంగా ప్రపంచంలో నీ లెక్క అనుకుంటే అంతా అన్నమే తింటారు ఇక. బూ తిన్నోటోళ్ళు అందరు గడ్డి తినట అన్నమే తింటారు ఇక. బూ తిన్నోటోళ్ళు అందరు గడ్డి తినట. పూట అన్నం కోసం ఎదురు చూడడం జానెడ కాదు అంతే మరి. అందరు నీలాగానే ఉంటే గడ్డి తినాలి, అలా అన్నం తినరు. మరి అందరు గడ్డే తింటారు మళ్ళీ. అందుకే మరి నీ అసొంటోళ్ళు తింటారు, మంచోళ్ళు పెళ్లి చేసుకుంటారు అన్నం తింటారు. పెళ్లి చేసుకోకముందు అందరు గడ్డే తిన్నారు, పెళ్లి చేసుకున్నాక అన్నం తిన్నారు. అందుకే నువ్వు గడ్డి తింటున్నావు కాబట్టి అన్నం తినరా అంటున్నా. నేను అట్లా తినా కదా. ఎందుకు తిన్నారు అట్లా? గడ్డి తినకు అన్నం తినరా పెళ్లి చేసుకొని అని చెప్తున్నా నీకు. వద్దు ఇప్పుడు వద్దు, నాకు ఇంకా 5 సంవత్సరాలు కావాలి. వద్దురా. సరే ఇంకా సరే 2 సంవత్సరాలు వద్దు, ఇప్పుడు ఎండాకాలంలో చేసుకోవాలి పెళ్లి. అగో అటుపక్క మా తాత, అగో అటుపక్క మా తాత, ఆయనకి పెళ్లి చేసుకోకపోతే ఏదో కట్ట పట్టుకొని కూర్చున్నాగో, అక్కడ కట్ట కనిపిస్తున్నా, కట్ట పట్టుకొని కూర్చోండు. ఈ ముగ్గురుతోటి నాకు ఇంతగానో మైండ్ ఖరాబ్ అవుతుంది. ఎట్లా చేయాలో నాకు అసలు అర్థమవుతుంది. అనేది కరెక్టా నిజమా అబద్ధమా చెప్పండి. పెళ్లి చేసుకో అని చెప్పడం కరెక్ట్ కాదా? కాదు. అవునా? కాదు, అది కరెక్ట్ కాదు మరి. కరెక్ట్ కాదు అది. పెళ్లి చేసుకోవాలి, కరెక్టే. పెళ్లి చేసుకోరా మాట్లాడకరా అని చెప్తున్నా. పెళ్లి చేసుకో. ఏ మొద్దు పెళ్ళి ఇప్పుడే, ఇంకా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కాదు కానీ రేపు ఎండాకాలం వస్తుందిగా. ఉగాది వెళ్ళంగానే ఉగాది తెల్ల చేసుకోవాలి ఇంటికి పెద్దోడు. అయితే నువ్వు చిన్నోని అటు ఉగాది వెళ్ళాక చేసుకోవచ్చు. ఇంటికి నాకన్నా పెద్దోడు ఉన్నాడు, ఇంకా నేనే కదా. ఎవరు మీ అక్కలేదా? పెళ్ళి ఎప్పుడో 3 సంవత్సరాలు అయితే పెళ్ళి. అందుకే మరి ఉగాది వెళ్ళంగానే చేసుకో. పైసలు మరి ఇస్తా కాదా? ఎంత ఇస్తావు? 3 లక్షలు ఇస్తా. సరిపో నాకు. ఎంత కావాలి? నా బట్టలకే ఎక్కువ అవుతాయి. ఏ బంగారు బట్టలు కుట్టిస్తావా మరి? మోడీ వేసుకున్నట్టు అట్లాంటి వచ్చి మరి. అగో తాతకి జీన్స్ ప్యాంట్ టీ షర్ట్లు వేయాలి. వేసుకుంటావా? జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుంటావా? నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మోయ్, నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్. మరి వేసుకోవాలి మళ్ళా. మన పెళ్లికి జీన్స్ ప్యాంట్ వేసాడట మా నాన్నకి. మరి వీడైతే పెళ్లి చేసుకోడాడు. తర్వాత ఇప్పుడు తర్వాత వేసుకుంటా. పెళ్లి వేసుకొని చెప్పాలండి. పెళ్ళి చేసుకొని చెప్పాలి అంటే చేసుకుంటే వాళ్ళకి ఇంత, అరే పెళ్ళి చేసుకోకపోతే గింత ఉంటుందా అంటే టార్చరా? ఇది టార్చర్ అంటారా వాళ్ళని? అవును. టార్చరా? ఇది టార్చర్ అంటారా వాళ్ళని? అవును. ఎందుకు లైఫ్ ఎంజాయ్ చేయొద్దా? చాలు ఎంజాయ్ చేసిన కాడ ఏం చేసినా నేను? అరే చిన్న ఉన్నప్పుడు ఎంజాయ్, చిన్న ఉన్నప్పుడు కాంచి ఎంజాయ్ చేస్తా. ఎంజాయ్ ఎక్కడ చదువుకోమంటే ఎంజాయ్ చేయాలన్నావు. చదువుకున్నా, చదువు అంటే మొత్తం చదవలేదు, మధ్యలోనే ఆపిన. దాని తర్వాత ఇక కష్టాలు అవి ఇవి అని చెప్పి అది అయిపోయింది. దాని తర్వాత ఎంజాయ్ చేయాలి. ఇంకోరు ఉన్నారు ఇక ఎంజాయ్ చేయకపోతే. ఎంజాయ్ ఎన్ని రోజులు చేస్తావు? ఎంజాయ్ 1 సంవత్సరం. సంవత్సరం వద్దు, ఎండాకాలం దాకా ఎంజాయ్ చేయి. తర్వాత పెళ్లి చేసుకో. తర్వాతకి పెళ్లి చేసుకొని అప్పుడు ఎంజాయ్, నువ్వు నీ భార్య మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నా ఒక్కరికి ఖర్చు అవుతుంది, అప్పుడు వచ్చి నాకు 2 ఖర్చు అవుతుంది. ఇప్పుడు నా ఒక్కరికి ఖర్చు అవుతుంది, అప్పుడు వచ్చి నాకు 2 ఖర్చు అవుతుంది. పైసలు అడిగి వెళ్ళే వాళ్ళు అప్పుడు. అరే కష్టం చేయరా బాయ్, కష్టం చెయ్యి. కష్టం చేస్తా, కష్టం నేను భార్యను సుఖపెట్టు, నువ్వు సుఖపడు, మీ అమ్మను సుఖపెట్టు. నువ్వు నాది తర్వాత సగం కదరా. ఫస్ట్ నువ్వే కదా. ఫస్ట్ నేను ఆడికి వచ్చినప్పుడు నాకు మంచి అన్నం పెట్టు, నాకు మంచి బట్టలు కడుపు పెట్టు, చీర కట్టి తోలి నన్ను చూసుకున్నట్టు. అది మీ అమ్మనైతే మంచిగా చూసుకోవాలి, మీ అమ్మనైతే మంచిగా చూసుకోవాలి. జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ. మీ అమ్మని చూసుకోవాలి, నీ భార్య నట చూసుకోవా, మీ అమ్మ నట చూడాలి అంతే. కాదు ఫస్ట్ మా అమ్మని ఎట్లా చూసుకున్నా మా భార్య ఎట్లా చూసుకోవాలి. కానీ మా భార్య ఎట్లా చూసుకుని అమ్మని ఎట్లా చూసుకోవడం ఎట్లా? ఫస్ట్ ఉన్నది ఎవరు? అమ్మనే కదా. ఫస్ట్ ఉన్నది అమ్మాయినా, ఫస్టే భార్య వస్తుంది. సరే అట్లయినా పర్లేదు కానీ
ఇగో ఇప్పుడైతే మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే ఎండాకాలంలో చేసుకుంటా. ఇప్పుడు ఈ ఉగాది వెళ్ళినాక గడ పిల్ల ఉందట, తీసుకొచ్చి పెళ్లి చేస్తా. మంచిగా చేసుకో పిల్ల. ఒక పిల్ల. అక్క ఒక్కటి అడుగునా, నా అవతారానికి, నా కలర్కి, నేను చేసే కథలకి కలర్ఫుల్గా ఉన్నారు నువ్వు. ఏం కలర్ఫుల్ ఉన్నా? ఎండ పోయినా ఎట్లా ఉంటావు, నీడ పోయినా. నేను ఎండ పోతేనో కర్రగా అవుతా. అంటే ఇప్పుడు నేను కర్రగా ఉన్నా కాబట్టి నేను వచ్చేది తెల్లగున్నది అనుకో, నాకు వచ్చేది తెల్లగుంది అంటే అప్పుడు అంటదిగా అరే కర్రోడని తిడుతుంది. ఆ మాటలు నేను పడలేను కదా. నీ జాడను చూపించంటూ ఉబికేనా ఇక్కడ నీరు. తిడతారా ఎవరు తిట్టారా? ఆ మాటలు నేను పడలేను. తిట్టారా ఎవరు తిట్టారు? తిడతారా అక్క, ఎందుకు చూస్తలేనా, ఎన్నో చూస్తున్నా. తిట్టారు కానీ నువ్వు మంచిగా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండి ఎన్ని రోజులు జీవితం గడుపుతావు, ఎన్నాళ్ళు. మీ నాయనమ్మ మీ తాత మంచిగా ఉన్నప్పుడు చేసుకోవాలి. ఏంటిది మీ నాయన ఇయర్ చేసుకోవాలా? మరి పైసలు ఇవి చేసుకుంటా ఉన్నాయా? ఇట్లా ఉంది. ఇట్లాంటి బాధలకించి బయట పడాలంటే నాకు ఎటు అర్థమైతే లేదు. ఏం బాధ లేదు, ఏం కష్టం లేదు. ఇప్పుడు అన్నిటికీ ముందు నడిచేది వాళ్ళ నానమ్మ ఉండి, వాళ్ళ నానమ్మ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. వద్దు వద్దు పెళ్ళి వద్దని అంటాడు వాళ్ళ నానమ్మ. చెప్పలేము, వాళ్ళ నానమ్మ సీరియస్గా ఉండి జ్వరం వచ్చి ఆగమవుతుంది. అప్పుడు ఈయన ఎవరు ముందు నడిచేస్తారు? నేను నడుస్తాను నన్ను నడిపిస్తాను. నేను నడిచింది వేరు, వాళ్ళ నానమ్మ నడిచింది వేరు కదా. చేసుకోవచ్చు కదా పెళ్ళి. పెళ్ళి చేసుకోరా అని తిడుతున్నా. గాలిలోడా గాలి పాడుకోవు అని తిడుతున్నా. సరే చేసుకుంటా. చేసుకోవాలి. 3 లక్షలు ఇస్తా అంటున్నాం, ఇంకేం కావాలి? అత్తగారు ఒక 3 లక్షలు ఇస్తారు, 4 లక్షలు ఇస్తారు, అవి పెట్టి పెళ్లి చేసుకోవచ్చుగా. సరే చేసుకుంటా. రేపు చేసుకుంటా. రేపు గుట్ట మీద పోయి చేసుకో, లేకపోతే మెదక్ పోయి చేసుకోండి. సరే చేసుకొని మంచిగా నలుగుట్లో ఉంటే అది వేరే ఉంటుంది. మీ నాయనమ్మ మీ తాత ఉన్నప్పుడు చేసుకుంటా. పగవాళ్ళకు కూడా రావద్దు ఇసొంటి బాధ. పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటా అనేది ఆలోచించి సరే నువ్వు అన్నావు పెళ్ళి కాకముందుకి ఇన్ని బాధలకు భరిస్తున్నావు కదా, పెళ్ళి అయినాక దీనికన్నా డబ్బులు కావచ్చు, అప్పుడు ఏం చేస్తాం? అయ్యా మన తలరాత ఎట్లా రాసింటే అట్లనే. సరే ఇప్పుడు నా తలరాత బాగలేదు, ఇదే తలరాత ఇట్నే కొనసాగితే అప్పుడు ఏం చేస్తాం? అటు బతకలేక ఇటు ఉండవురా వర్లేకూకే ఎప్పుడు ఉండవు. ఎందుకుంటాయిరా ఎప్పుడు చెప్పలేము. మనం అనుకుంటే అయితే, అనుకోకుండా మెదలకుంటుంటే అన్ని మంచిగానే ఉంటాయి. సరే నేను అనుకోలే, అనుకోవద్దు. పిల్లలు మాట్లాడి వేసుకుంటా పెళ్ళి. రేపు మాట్లాడతా. ఇది కథ. ఇట్లాంటి టెన్షన్స్ ఉంటే పొద్దున్నుంచి అన్నం తినలేదు, ఇప్పుడు తిన్నా. అన్నం పెట్టమంటే పెట్టను అంటుంది. ఎందుకు పెట్టామంటే నువ్వు పెళ్ళి చేసుకుంటావు కదా, నీకు ఎందుకు పెట్టాలని చెప్పేసి అని అంటుంది. ఇలాంటి టార్చర్, ఇట్లాంటి టెన్షన్ భరించలేకపోతున్నా. మీరు కూడా మీ అత్తలు మీ అమ్మలు చెప్పినప్పుడే పెళ్లి చేసుకోరు, ఎందుకంటే ఇట్లాంటి టార్చర్ ఉండదు కదా. సరేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.